హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. పావు కిలో వంకాయ తెచ్చుకున్నవి. ఎందుకు తెచ్చుకున్నానంటే నాకు దీంతో ఏం రెసిపీ రాదు, యూట్యూబ్ ఉంది కదా అనేసి ఫ్రెష్గా బాగుంటాయి ఇక్కడ వంకాయలు, అందుకని తెచ్చుకున్న. మార్కెట్కి వెళ్తే ఉన్న ప్రాబ్లం ఏమంటే అన్ని కూరగాయలు ఫ్రెష్వి తెచ్చుకోవాలి అనిపిస్తుంది, బట్ రకరకాలు చేయాలనిపిస్తుంది. వంట చేయడం ఇష్టం ఉన్న వాళ్ళే ఎక్కువ చేస్తారు, కానీ తినడం ఇష్టం ఉన్న వాళ్ళు వంట చేస్తారో లేదో కానీ వంట చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం రకరకాలు చేస్తారు. నేను తినడం ఎంత ఇష్టమో వండడం కూడా నాకు అంతే ఇష్టము. సో పావు కిలో వంకాయలు తెచ్చుకున్నాను. తెచ్చుకొని 2 వీక్స్ దగ్గర అయిపోయింది. అదే మా ఆయన తెచ్చింటి పాడికి పాడయ్యేవి. నేను వెళ్ళి తెచ్చుకుంటున్నాను కనుక ఏ కూరగాయ పాడవట్లేదు సమ్మర్ అయినా కానీ. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఒక్కొక్క రకం ఒక్కొక్క లైన్లో తిరిగి 2 అవర్స్ తెచ్చుకుంటానండి మార్కెట్కి వెళ్తే. నేను అది ఏదో పెద్ద పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది నా ప్రాణానికి. ఎందుకంటే ఇంకా ఎక్కడ కనిపిస్తే అక్కడ కొనను. ఇక్కడ ఫ్రెష్గా లేదంటే ఇంకా లోపలికి వెళ్తాను, రేట్ అడగను ఎంత అనేది. ఫ్రెష్గా ఉన్న చోట ఎంత చెప్తే అంత కొనేస్తాను, బేరం ఆడను అనమాట. సో పావు కిలో వంకాయలు తెచ్చుకున్నాను. యూట్యూబ్ సెర్చ్ చేసినాను, ఒక 3-4 వీడియోలు చూశాను. ఇంకా నా సొంత స్టైల్లో కొంచెం ఐడియా వేసుకొని చేశానండి. అంటే ఇది చెప్పాలంటే మన యూట్యూబర్స్ నుండి నేర్చుకున్న రెసిపీనే మళ్ళీ చెప్తున్నా. ఇది నేను ఎప్పుడు నాకు వంకాయ రెసిపీలు ఏం తెలీదు. మేమంతా వాంగిబాతులు వేసుకుంటాం. మా అమ్మ గుత్తి వంకాయ చేస్తుంది. మా అత్తగారింట్లో వంకాయ అసలు వండరు. మా బావగారు వంకాయ అంటే అమ్మో అనేస్తాడు అనమాట, ఎందుకో నాకు తెలీదు. బహుశా ప్రాబ్లం ఉన్నప్పుడు మా అత్తగారు ఎక్కువ వంకాయలు, మన వైపు వంకాయల రేట్ తక్కువ ఉండేటివి, ఎక్కువ వంకాయ కూర వండింటుంది అని అనుకున్నా నేను. లేకపోతే చేతులు ఎత్తి దండం పెట్టారు కదా, వంకాయ ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. నూనె వేసాను, ఎండుమిర్చి పచ్చిమిర్చి ఫ్రై చేశాను. బాడిక్కాయ అండి, కర్ణాటకలో అలవాటైంది నాకు, వేరే వాళ్ళు చెప్పారు బాడిక్కాయ వేస్తే కారం ఉండదు అనేసి. సో మీరు కొన్న ఏ కారంకైనా బాడిక్కాయ యాడ్ చేసుకోండి. మా చిన్నదానికి చాలా ఇష్టము. రైస్ సాంబార్లో అన్నిట్లో ఇట్లా బాడిక్కాయ వేసాను అనుకో, అది కొరుక్కొని తింటుంది. మొన్న కూడా మామూలు మిర్చి ఏదో వేస్తే నేను మామూలు మిర్చి ఎండుమిర్చి తినను, బాడిక్కాయ అయితేనే తింటానంటది. లెమన్ రైస్లో, కొబ్బరి అన్నంలో, దేంట్లోనైనా బాడిక్కాయ తిరువాతలో వేసుకోండి, చాలా బాగుంటుంది. అది కారం ఉండదు, టేస్ట్ ఉంటుంది. కర్ణాటక వాళ్ళంతా ఏం చేస్తారంటే అండి, గుంటూరు కారము, గుంటూరు మిరపకాయలు, బాడిక్కాయ, నార్మల్ మిర్చి అని అన్నీ కలిపి ఆడించుకుంటారనమాట. సో నేను అట్లా ఏం చేయను. మీకు చాలాసార్లు చూపించిన యూట్యూబ్లో. మనం కొన్న కారం పొడి తెల్లగా ఉందనుకోండి, దాంట్లో బాడిక్కాయ ఇలా సిమ్లో వేయించుకొని మిక్సీకి వేసి పెట్టుకోండి, అదే ఎర్రగా వస్తుంది. ఉట్టి బాడిక్కాయ పొడి వేసుకున్నారనుకోండి చేదు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నాకు కర్ణాటకకు వచ్చాక దీని గురించి తెలిసింది. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడు అనేవాళ్ళు బాడిక్కాయ అని, నాకు తెలీదు. నేను ఇది పాడైన కాయ అనుకునేదానండి. మార్కెట్లో హైదరాబాద్లో ఎప్పుడు చూసినా ఏంది ఇట్లున్నాయి మిరపకాయలని, నాలాగా తెలియని వాళ్ళు ఉంటారేమో అని చెప్తున్నా. ఇక చూడండి అన్నీ మగ్గిచ్చేసాను. కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు మాత్రమే నేను దీంట్లో మగ్గించలేదు. కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు ఈ 3 విడిగా వేసాను అనమాట. ఇంకా ఇవన్నీ కూడా దీంట్లోనే వేసి మగ్గించుకోవచ్చు. నేను టమాటా కూడా ఎక్కువ వేయలేదండి. కొంచెం చింతపండు నా కాడ ఉడకబెట్టినది ఉంటుంది కనుక నేను ఆ చింతపండు మిక్సీకి వేసేటప్పుడే వేసాను. ఇంకా కొంచెం వాటర్ వేసాను. అందరు చెప్తారు, యూట్యూబ్లో చూశాను ఒక 2-3 వీడియోస్, ఎప్పుడు కూడా వాటర్ వేస్తే కూర పాడైపోతుంది అని. ఇక్కడ మా వంట ఆవిడ కూడా వాటర్ వేయదు. సో వాళ్ళు ఏమంటారంటే మూత మీద నీళ్లు పెట్టుకొని వండుకోండి, మాడకుండా ఉంటుంది అని అన్నారు. సో నాకు ఏంసి మూత కనుక నేను వాటర్ వేయకుండానే నేను కూడా పెట్టచ్చు, కానీ మళ్ళీ గిన్నె మాడిపోతుందేమో అని ఒక చుక్క వాటర్ వేసాను. ఇంక అంతే, ఆఫ్ చేశానండి. అది కొంచెం అలా మగ్గుతానే. ఇంకా నేను కొత్తది కొన్నాను కదండి మిక్సీ, అదేంటంటే నా దగ్గర మాన్యువల్ది ఉండేది, ఎప్పుడు పిల్లలు పుట్టక ముందు నుండి నా దగ్గర ఉండేదండి. క్యానన్లో వాళ్ళు మాకు ఎవరి దీపావళికి గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. నా 2 పిల్లలు పుట్టక ముందు సేమ్ ఇప్పుడు ఫుడ్ ప్రాసెసర్ నా దగ్గర ఉందని చూపించాను కదా మొన్న. నేను మర్చిపోయినా నా దగ్గర ఉందన్న విషయం ఎప్పుడు గుర్తొచ్చిందంటే అక్కడికి వెళ్ళి కొన్న తర్వాత ఇదే కదా నా దగ్గర ఉండేది అనేసి. అయితే అదేంటంటే కింద బుషెస్, ఇప్పుడు మిక్సీ బుష్లు ఉంటాయి కదా, అట్లా పెద్ద బుష్ ఉంటుంది అనమాట, ప్లేట్ సైజు. అది మొత్తం అతుక్కపోతుంది టైల్స్ మీద. ఆ తర్వాత హ్యాండ్తో కొబ్బరి గీలక చేసినట్టు జ్యూసరు, గ్రేటరు అన్నీ నేను 3 ఏళ్ళకి ఇంట్లోకి రాకముందు ఆ ఇంట్లో పని మనిషికి ఇచ్చేసినానండి తీసుకుపోను. ఎందుకంటే అది కింద అతుక్కోవట్లేదు, సో కదులుతూ ఉంటుంది, ఇంకా నిలబడదు. అతుక్కుంటేనే దాన్ని గ్రేట్ చేయగలం కదా.
నాది చూసి అప్పుడు మా ఆడపడుచు యూఎస్‌లో ఉన్నప్పుడు తను గూడా మా ఆయనని అడిగి బుక్ చేపించుకొని, తెప్పించుకొని తీసుకెళ్ళింది. బావుంది కొబ్బరి గిలకని. బత్తాయి జ్యూస్ చేసుకోవచ్చు. కొబ్బరి గిలక దాంట్లో గ్రేటరు, చాపరు. అదే ఎట్లా ఉంటదంటే గ్రేటర్ అదే చాప్ అయితదంటాం గానీ అవి స్ట్రెయిట్‌గా నిలబడాలి. అది కొంచెం పడిపోతే క్రాస్‌గా అయ్యేది. సో, నేను చాలా సార్లు వాడాను. ఇంకా అది ఆ మ్యాగ్నెటిక్ సిస్టమ్ పోయిన తర్వాత యాక్చువల్‌గా ఇక్కడికొచ్చాక వాడలేదనమాట. మా ఆయనకు చెప్పా ఇది మన దగ్గర ఉండేది అని. నా పెద్ద పాప కడుపుతో ఉన్నప్పుడు మా అమ్మ మా ఆయన గూడా మర్చిపోయినాడు అది ఉందన్న విషయం. రోజు దాంట్లోనే నాకు బత్తాయి జ్యూస్ తీసి ఇచ్చేదనమాట. ఒక గ్లాస్ జ్యూస్ తాగేదాన్ని పొద్దున. తర్వాత మా బ్రదర్ గూడా మా వదిన కోసం నేను అది ఇస్తే పెట్టుకొని వాడేవాడు. దానికి ఏందంటే ముందర ఒక టబ్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో పడతదనమాట. అంతే. జ్యూస్ కానీ ఏదైనా మన చెరుకు రసం బండిలో నుండి చెరుకు రసం ఎట్లా పడతదండి అట్లా పడతది. అప్పట్లో అది 1200 అండి. అసలు ఎన్నేళ్ళు ఎంత బాగా వాడాను. మొన్న యాక్చువల్‌గా అది పడేసేటప్పుడు కూడా దాని ప్లేట్లు చాలా స్ట్రాంగ్‌గా ఉండాయనమాట. రౌండ్ ప్లేట్స్. అప్పుడు నేను మా ఆయనకు చెప్పలేదు పడేసేటప్పుడు. ఎప్పుడు పాల మీద గిన్నెల మీద మోసుకునేటప్పుడు అనుకుంటాడు ఆ ప్లేట్లు ఊరికే పెట్టుకుంటే బాగుండు మంచి స్టీల్ అది అని. కానీ సెట్ పని మనిషికి ఇచ్చినప్పుడు అంత ఇస్తేనే కదా వాడేది. చూడండి పచ్చిగా ఇలాగ మిక్సీకేసేసినాను నేను. చాలా చాలా టేస్ట్ ఉంది. ఇంకా మా ఆయన, మా పిల్లలు అందరూ ఎంత కలవరించినారంటే 3 రోజులు తిన్నామండి ఎంత కలవరించినా. మా వాళ్ళు తొందరగా ఖర్చు చేయరని చెప్పినా కదా! రుచిగా ఉన్న ఫుడ్ కొంచెం తిన్నా టేస్ట్ ఉంటే ఎక్కువ కలుపుకోకుండా కొంచెం కొంచెం తింటారు. చాలా సార్లు ఏమంటారు టేస్ట్ ఉంటే ఎక్కువ కలుపుకున్నారని. అతి టేస్ట్ ఉంటే ఇప్పుడు పన్నీర్ కర్రీలు పోతాం మనం హోటల్‌లో. ఇంతింత క్వాంటిటీ నంచుకోం కదా! కొంచెం నంచుకుంటేనే రుచి వస్తాయి కదా! అలా మా ఇంట్లో ఈ మధ్య నేను చేసే ప్రతి రెసిపీ ఎందుకు ఖర్చు కావట్లేదంటే ఇదే చెప్తున్నారు పిల్లలు. అమ్మ అంత టేస్టీగా ఉంది. ఇంతింత కలుపుకోవాల్సిన అవసరం ఉండట్లేదు. నువ్వు ఎందుకు అట్లా అనుకుంటున్నావు? మేము రోజు తింటున్నాము. నువ్వు తినట్లని ఫీల్ అవుతున్నాను. ఇదైతే ఇంకా నిన్న సాయంత్రం ఒక స్పూన్ ఉంటే పడేసానండి. 4 రోజులు ఇడ్లీలో తిన్నాం మేము. మా పిల్లలు ఇడ్లీలో తింటాము అంటే ఇడ్లీ చేసినాను. అది నెక్స్ట్ వీడియోస్‌లో మళ్ళీ చూపిస్తాను. అంటే తినేదేం చూపియలేదు. జస్ట్ చెప్తున్నాను. ఇడ్లీలో తిన్నాము. తర్వాత చపాతీలో తిన్నా నేను. అన్నంలో తిన్నారు. మళ్ళీ నిన్న తిన్నారు. మా ఆయన ఇంకొక స్పూన్ ఉందంటే ఇంక మా వల్ల కాదండి. తిన్న వంటనే 10 సార్లు ఇంక రోజు రోజుకి ఎంత ఫ్రిడ్జ్‌లో పెట్టినా అండి రుచి తగ్గుతుందండి. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు ఉన్న రుచి ఇంకా 3 రోజులు, 4 రోజులు నాకు నచ్చదండి. ఇందులో నేను కొంచెం వాటర్ వేసాను కదా! ఉట్టి నూనెలో మగ్గిస్తే ఆ రుచి బావుంటది. కొద్దిగా వాటర్ వేయకుండా అంటే పర్లేదు. ఇంక ఈసారి చేసినప్పుడు వాటర్ వేయకుంటే సరే. నాకు రుచి తెలిసిపోతుందండి 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత అవి. మా ఆయన అంటాడు గానీ బాగుంది, బాగుందని. నాకు నచ్చదండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుండి మాకు అలవాటు లేదు అట్లా. పొద్దున పప్పే రాత్రి తినం మేము అసలు. ఇంకేమంటే అందుకే ఇప్పుడు కూడా కరెక్ట్‌గా వండుతా చూడండి నెక్స్ట్ డే తిన్నాక కూడా అంత మిగిలి